ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నా దయగల మా తండ్రి యేసయ్య రక్షక దేవ, వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభు. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చుండగా ప్రభు, నేను మా బిడ్డలు ఎవరి బిడ్డలందరినీ నేను మీ చేతికి అప్పగిస్తున్నాను. మేము చేయబోయే ప్రతి ఒక్క కార్యాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. పరీక్షలకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీ చేతికి అప్పగిస్తున్నాం. గర్భిణీ స్త్రీలను మీ చేతికి అప్పగిస్తున్నాం. అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. జ్ఞానం కొదువుగా ఉన్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆటిజంతో బాధపడుతున్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం. నేను అప్పుల బాధతో బాధపడుతున్న బిడ్డలు మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. సరైన ఆర్థిక అభివృద్ధి లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఎవరైతే అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ నైనా వారి యొక్క సంపాదనను ప్రభా వ్యర్థముగా ఖర్చు చేస్తున్నారు, అటువంటి వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిపైన మీ దృష్టించండి. మా భారతదేశాన్ని మీ దృష్టించండి. నైనా వాతావరణం మారుతుండగా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. నేను చక్కటి వాతావరణాన్ని దయచేయండి. మీ యొక్క రక్షణ హస్తం చేత మమ్మల్ని బలపరచమని, భద్రపరచమని, అధికారులందరిపైన మీ యొక్క జ్ఞానపు ఆత్మని, నాయన ఉపాధ్యాయులందరిపైన మీ యొక్క జ్ఞానపు ఆత్మని, ఆరోగ్యపు ఆత్మని, ప్రశాంతత ఆత్మని దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే ఆత్మహత్య నైనా బాధతో బాధపడుతున్నారో నైనా అటువంటి ఏలుబడి చేస్తున్న ఆత్మల్ని ఇప్పుడే యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభు. మీ యొక్క రక్షణ హస్తం చేత మమ్మల్ని అందరినీ బలపరచమని, భద్రపరిచి, దీవించి, ఆశీర్వదించి, ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని బతిలాడి పొందుకొంచున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.